హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న ప్రాబ్లం చెప్పుకుందాం. ఫస్ట్ బిట్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఇన్ ద p/q ఫామ్. ఇచ్చిన డెసిమల్ని మనం p/q ఫామ్లో రాయాలి. ఫస్ట్ వన్ 0.57, 0.176, 1.00001. నెక్స్ట్ ఫోర్త్ వన్ 25.125. మనం ఎప్పుడైనా డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ నెంబర్ని మనం డిజిట్స్లో రీడ్ చేయాలి. ఫస్ట్ వన్ 0.57. ఇచ్చిన నెంబర్ని మనం p/q ఫామ్లో రాయాలి. ఫస్ట్ రిమూవ్ ద డాట్. ఇక్కడ ఉన్న డాట్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి యాస్టేజ్ రాయండి. 57 న్యూమరేటర్లో రాయాలి. మనకి ఈ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందుందో కౌంట్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 1 2 అంటే 2 డిజిట్స్కి ముందు పాయింట్ ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేయాలి 1 ఆఫ్టర్. ఇన్ కేస్ క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ 0.176. ఫస్ట్ రిమూవ్ ద డాట్. 176 న్యూమరేటర్లో రాసిన తర్వాత రైట్ సైడ్ నుంచి మన ఎన్ని డిజిట్స్ ముందు కౌంట్ చేయాలి. 1 2 3 అంటే 1 ఆఫ్టర్ 3 zeros. క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 4s 16, మళ్ళీ 1 మిగులుతుంది. 4 4s 16. నెక్స్ట్ 4 2s 8, ఇక్కడ 2 మిగులుతుంది. 4 5s 20, 0కి 0. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 టేబుల్లో 2 2s 4, 2 2s 4. నెక్స్ట్ 2 1s 2, ఇక్కడ చూడండి. 2 2s 4, ఇక్కడ 2 5s. ఇంకా 22/125 వచ్చింది. ఇది ఇంకా ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వదు. సో ఆన్సర్ ఈజ్ 22/125. నెక్స్ట్ థర్డ్ వన్ 1.00001. ఇక్కడ మనకి పాయింట్కి బిఫోరు 1 ఉంది. పాయింట్కి బిఫోర్ జీరోస్ ఉంటేనేమో యాస్టీజ్ రాయాలి పాయింట్ ఆఫ్టర్ నెంబర్స్. బట్ పాయింట్కి బిఫోర్ 1 2 3 4 ఉంటే 1 కూడా ఇంక్లూడ్ చేసి నెంబర్ రాయాలి ఇలా న్యూమరేటర్ ప్లేస్లో. నెక్స్ట్ డినామినేటర్లో రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉందో కౌంట్ చేసుకో. 1 2 3 4 5. సో 1 ఆఫ్టర్ 5 zeros. క్యాన్సలేషన్ కాదు ఏ టేబుల్లో. సో యాస్టీజ్ రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 25.125. ఇప్పుడు మనకి పాయింట్ బిఫోరు 25 ఉంది. 0 ఉంటే యాస్టీజ్ 1 పాయింట్ ఆఫ్టర్ నెంబర్ రాయాలి. బట్ మనకి పాయింట్ బిఫోరు 25 ఉంది. 25 కూడా ఇంక్లూడ్ చేసి 25 పాయింట్ రిమూవ్ చేసి న్యూమరేటర్లో రాసిన తర్వాత రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఎన్ని డిజిట్స్ ముందు ఉంది. 1 2 3. సో 3 zeros. 1 ఆఫ్టర్ 3 zeros. నెక్స్ట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 5 2s 10, 2 zeros 2 zeros. 5 5s 25. ఇక్కడ మనం 2 నెంబర్స్ని ఒకేసారి తీసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే 0 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 నెంబర్స్ ఓకే, బట్ మిడిల్లో ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు 2 digits తీసుకుంటే 0 ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 2s 10, 2 మిగులుతుంది. 5 5s 25. నెక్స్ట్ 5 4s 20, 0. నెక్స్ట్ 5 1s 5, ఇక్కడ 0కి 0. మళ్ళీ ఇక్కడ మనం 25ని 2 నెంబర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి 0 యాడ్ చేసుకోవాలి. 5 5s 25. నెక్స్ట్ 5 8s 40. నెక్స్ట్ 5 2s 10, 0 5 1s. సో ఆన్సర్ ఈస్ 201/8. ఓకే. Next, we'll go to the second problem. Express each of the following. Express each of the following decimals in the rational form.
ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 0.9 బార్, ఇది రేషనలే. ఇక్కడ బార్ ఉంది చూడండి, ఇక్కడ బార్ ఉంటే ఇక్కడ రిపీటెడ్ వాల్యూస్ ఇలా రిపీటెడ్గా వస్తుంది. లెట్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 0.99 ఇలా మనం ఈక్వేషన్ 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ డిజిట్కి బార్ ఎన్ని నెంబర్స్ ఉందో చూడాలి. వన్ డిజిట్ పైన బార్ ఉంటేనేమో మల్టిప్లై విత్ 10, 2 డిజిట్ మీద బార్ ఉంటేనేమో మల్టిప్లై విత్ 100, 3 డిజిట్ బార్ ఉంటేనేమో మల్టిప్లై విత్ 1000. మల్టిప్లై with 10 on both sides. Both sides అంటే 10 into x 10x. ఇక్కడ చూడండి 0.9 into 10. ఇక్కడ చూడండి, మీకు అర్థం కావడం కోసం ఇలా ఇంకో స్టెప్ యాడ్ చేస్తున్నాను. పాయింట్ మూవ్ చేసి కింద 10 వేసుకున్నాను. ఈ 10 క్యాన్సిల్ అయితే వచ్చిన ఆన్సర్ మనకి 9 ఆఫ్టర్ ఇక్కడ మనకి రిపీటెడ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ రాసేయండి. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. 10 into x 10x. Subtract equation 1 from equation 2. ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. మీరు ఈక్వేషన్ 1 ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ ఎక్స్, ఫస్ట్ డాట్ రాయండి. ఫస్ట్ డాట్ రాసి పాయింట్ రైట్ సైడ్ నెంబర్స్ వేసుకోండి. ఫస్ట్ పాయింట్ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ వేసుకోండి. సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 9 - 0 9 - 0 9 - 0 9. 10x లోంచి x పోతే 9x. x ఈక్వల్ టు 9/9. x ఈక్వల్ టు 9/9 మీన్స్ 1. ఆన్సర్ ఈస్ 1. మీకు ఇది షార్ట్ కట్లో కూడా రాయొచ్చు మనం. చూడండి, .9 బార్. ఇక్కడ చూడండి, ఏ డిజిట్ అయితే బార్ ఇచ్చాం, ఏ డిజిట్ పైన బార్ ఉందో ఆ నెంబర్ ఫస్ట్ వేయండి. ఆఫ్టర్ దట్ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, ఒక్క డిజిట్ కాబట్టి 9/9. ఈ కేస్ ఇప్పుడు 35 ఉంది, 35 బార్ అంటే 35 బార్. 35 బార్ అంటే 2 డిజిట్స్కి బార్ ఉంది అంటే ఫస్ట్ ఆ బార్ నెంబర్స్ రాయండి. ఫస్ట్ 35 ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 2 డిజిట్స్, సో 9 వస్తుంది. ఇన్ కేస్ 349 ఉంది బార్. ఫస్ట్ 349 బై ఎన్ని డిజిట్స్ బార్ ఉంది, 3 డిజిట్స్ కాబట్టి 3 9s. ఓన్లీ ఇది జీరోస్కి మాత్రమే యూజ్ అవుతుంది. పాయింట్ బిఫోర్ జీరోస్ ఉన్న వాల్యూస్కి మాత్రమే, టోటల్ నెంబర్కి మాత్రమే ఇలా బార్ ఉంటే ఇది యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ 35 ఇక్కడ ఒక్కదానికే బార్ ఉంటే ఇది యూజ్ అవ్వదు, ఈ షార్ట్ కట్ యూజ్ అవ్వదు. ఇలా అన్నిటికీ పాయింట్ 0 తర్వాత అన్నిటికీ బార్ ఉంటే ఈ షార్ట్ కట్ యూజ్ అవుతుంది. ఒక్కదానికి ఒక నెంబర్కి ఒక డిజిట్కి బార్ ఉంటే ఒక నెంబర్కి ఇలా లీవ్ ఉంటే ఈ షార్ట్ కట్ యూజ్ అవ్వదు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అర్థమైన అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం.